హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ మరియు తెలంగాణ నుంచి ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఏపీ గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇంకా 10-15 డేస్ మాత్రమే టైం అయితే ఉందండి. సో ఈ చివరి నిమిషాల్లో మనము ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరిగా మనము మోడల్ పేపర్స్ పైనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మనము గ్రూప్ 4కి సంబంధించి 15 మోడల్ పేపర్స్ అండ్ 50 కంటెంట్ పైన మోడల్ పేపర్స్ అండి. కేవలం 150 రూపాయలకి, యాక్చువల్గా 300 రూపీస్ ఇవి 150 రూపాయలకి అందిస్తున్నామండి. నెక్స్ట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కంప్లీట్ మెటీరియల్ అండి. 15 మోడల్ పేపర్స్, 20 ప్రాక్టీస్ పేపర్స్, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ 250 రూపీస్ కానీ దీన్ని 150 రూపాయలకి అందించడం జరుగుతుంది. ఓకేనా. సో కావాలనుకున్న వారు తీసుకోవచ్చండి. సో ఈ యొక్క ఎండింగ్ టైంలో మనము ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది. మనము ప్రాక్టీస్ చేయాలి మెయిన్గా. ఓకే. మరి ఇది కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. మీకు ఆ నంబర్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మంచి అవకాశం ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల మరి నిన్ననే ఏపీ ప్లీనరీ సమావేశం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. సో చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేశారు, ఈ యొక్క ప్లీనరీ సమావేశంలో ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, చిన్న అప్డేట్ కూడా ఇక్కడ రాలేదండి. అంటే ఏమి కూడా అనౌన్స్ అయితే చేయలేదు. చాలామంది వెయిట్ చేశారు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అయినా, సో ఈ గ్రూప్స్కి సంబంధించి అయినా ఏమైనా అప్డేట్ ఇస్తారా, క్యాలెండర్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇస్తారా అనుకున్నారు. కానీ అసలు ఉద్యోగాలను గురించే అసలు ఇక్కడ ఇవ్వకపోవడం అయితే గమనించదగ్గ విషయం అండి. సో మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మాత్రం అసలు ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నెక్స్ట్, హైకోర్టు నుంచి సెక్రటరీ ఉద్యోగాలండి తెలంగాణ నుంచి. సెంట్రల్ ఎస్ఐ కానిస్టేబుల్ సెంట్రల్ నుంచి 2 ఉద్యోగాలు అయితే వెలువడ్డాయి. పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది, దాన్ని కూడా మనం చూసేద్దాం. ఓకేనా. ముందుగా చూసినట్లయితే రేషనలైజేషన్లో LFL HM పోస్టులను మినహాయించాలి, SC/ST ఉపాధ్యాయ సంఘము విజ్ఞప్తి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషనలైజేషన్ విధానంలో భాగంగా సో ఉపాధ్యాయుల సర్దుబాటు అనేది జరుగుతుంది, అందరికీ తెలిసిందే. ఈ రేషనలైజేషన్ విధానంలో ఏంటి అంటే, సో ప్రభుత్వం మరి ఖాళీలను కాదు ఇంకా మిగులుతున్నారు అన్నట్లుగా మరి ఉపాధ్యాయుల సంఖ్యనైతే చూపించడము ఇక్కడ గమనించదగ్గ విషయంగా మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఈ రేషనలైజేషన్లో HM పోస్టులను మినహాయించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, SSC ఢిల్లీ పోలీస్ విభాగంలో 2268 పోస్టులండి. దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ పోలీస్ విభాగంలో ఈ క్రింది పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నది. పోస్టులు: కానిస్టేబుల్ డ్రైవర్ వచ్చేసి 1411 ఉన్నాయండి. హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 857. పురుషులు 2 కూడా పురుషుల విభాగంలోనే, మహిళలకు అవకాశం లేదు. అర్హత కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ మనకు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కదా, దానికి కంపల్సరిగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరిగా ఉండాలి. వయసు 1/7/2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక కంప్యూటర్ ఆధారిత CBT ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, శారీరక దారుఢ్యము, కొలత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2022 జూలై 29. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2022 అక్టోబర్లో ఉంటుంది. వెబ్సైట్ ssc.nic.inలో మనం చూడవచ్చు. నెక్స్ట్, తెలంగాణ హైకోర్టు హైదరాబాద్లో మరి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వివిధ పోస్టుల భర్తీకి మహిళా పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నది. కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీలు, మొత్తం పోస్టులు 65 ఉన్నాయండి. అర్హత ఏంటి? ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత, షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ సర్టిఫికేట్లు కంపల్సరీగా ఉండాలి.
వయసు 1/7/2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. ఓరల్ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 2022 జూలై 22. చిరునామా రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ 500066. వెబ్సైట్ tshc.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎస్ఐ ఉద్యోగాలండి. ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం 37. అర్హత మెట్రికులేషన్ లేదా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము 2022 జూలై 16 నుంచి స్టార్ట్ అవుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2022 ఆగస్టు 14. వెబ్సైట్ itbppolice.nic.in వెబ్సైట్లో ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఒకే ఫిజికల్ టెస్ట్. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి తెలంగాణ రాష్ట్రంలో. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థులు వేర్వేరుగా చేసుకున్నటువంటి దరఖాస్తులను రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఒకే ఘటన గట్టి అంటే ఒకే విధంగా వాటిని అయితే స్క్రూటినైజ్ చేసి ఫిజికల్ టెస్ట్లు అయితే నిర్వహించనుంది. ఇందుకోసము వేర్వేరు మొబైల్ నంబర్లతో చేసుకున్న అప్లికేషన్లను మెర్జ్ చేసింది. అభ్యర్థి మొదట ఏ మొబైల్ నెంబర్తో దరఖాస్తు చేసుకున్నాడో అదే యూజర్ ఐడి ఆధారంగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. 2 పోస్టులకు వేర్వేరుగా పరుగు పందెము, ఇతర ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారన్న ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు వేర్వేరు మొబైల్ యూజర్లతో 2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అన్ని రకాల పోస్టులకు ఒకేసారి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని నియామక మండలి నోటిఫికేషన్లోనే స్పష్టంగా తెలిపింది. దరఖాస్తుల మెర్జింగ్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇక్కడ క్రింద మనకు నంబర్ ఇచ్చారని దాన్ని కూడా సంప్రదించవచ్చు అంటూ మనకు తెలియజేశారు. కాగా ఆగస్టు 7న ఎస్ఐ, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉండబోతుంది. అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు అతి త్వరలోనే టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేస్తున్నామండి. చాలా నిష్ణాతుల చేత చాలా స్టాండర్డ్గా రూపొందిస్తున్నామండి మోడల్ పేపర్స్ చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో టాప్ 10 మోడల్ పేపర్స్ అండి అతి త్వరలోనే విత్ ఇన్ 1 వీక్లోనే మీకైతే అందుబాటులోకి రావడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో 42 పోస్టులు. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తాత్కాలిక ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం పోస్టుల సంఖ్య 42. పోస్టుల వివరాలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 15, నెక్స్ట్ ఎజిబిటి టీచర్లు 15, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 2, వార్డెన్లు 10 అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంట్రెస్ట్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఏపీలో అయితే మరి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. ప్లీనరీలో కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా చిన్న అప్డేట్ కూడా క్యాలెండర్కి సంబంధించి ఇవ్వకపోవడం అయితే చాలా బాధ కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెలలోనే ఉన్నాయి. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, డైలీ ఒక మోడల్ పేపర్, కనీసం ఒక మోడల్ పేపర్ అయినా చదవడం ద్వారా మనమైతే క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాన్ని పెంచుకోవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.